ప్రైవేట్వి ఉన్నాయి. మొత్తం 62 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వంలో 24,32,000 మంది చదివితే ప్రైవేటు పాఠశాలల్లో 38,000 మంది చదువుతూ ఉన్నారు. అంటే ఇది కేవలం 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల సంఖ్యను మాత్రమే నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో 12,000 పాఠశాలలు ఉంటే అందులో 38 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10th క్లాస్ వాళ్ళు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మరి ప్రైవేటు పాఠశాలలు అందులో రకరకాలు ఉన్నాయి. ఒకటి ఒక 350 పాఠశాలలు ఐసిఎస్సి, సిబిఎస్సి, ఐబీ, ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి స్పెషలైజేషన్, మాంటెసరీ ఇవన్నీ చెప్పేటటువంటి ఒక 350 పాఠశాలలు ఉంటే అందులో దాదాపుగా ఒక 3 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంకొక 1,500 ఏమో నారాయణ, చైతన్య, కృష్ణవేణి ఇట్లా రకరకాల పేర్లతో ఇప్పుడు వచ్చే నార్త్ స్కూల్, ఐలెను, బిలెను ఇవన్నీ ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు. అంటే ఒక్కొక్క సంస్థకు 100 స్కూళ్ళు, 150 స్కూళ్ళు ఉన్నటువంటి పెద్ద విద్యా సంస్థలు ఒక 1,500 ఉన్నాయి. అందులో దాదాపు 5 లక్షల మంది పిల్లలు కూడా చదువుతున్నారు. ఇక మిగతా పిల్లలందరూ ఈ చిన్న చిన్న 12,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇవి చెప్తా ఉన్నామంటే ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. ఒక 236 పాఠశాలలు మాత్రం ప్రైవేటులో వాటిని బడ్జెట్ స్కూల్స్ అంటారు. ఈ 236 పాఠశాలల్లో అంటే జిల్లాకు ఒక 10 ఉండొచ్చు. ఆ పాఠశాలల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 42,000 రూపాయలు పే చేసి రాష్ట్రం మొత్తంలో ఒక 30,000 మందికి మాత్రం 42,000తోని చదువు చెప్పిస్తుంటుంది అన్నమాట. సో ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ యొక్క స్థితిగతులు. మరి ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం ఈ ప్రెస్ మీటు? ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా అది బస్సుకు అంటారు, స్కూల్కి అంటారు, బుక్స్కి అంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి? ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే 60,000 రూపాయలు ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు